నేపాల్లో మళ్లీ రాజకీయ సంక్షోభం రాబోతోందా? ఏరి కోరి ఎన్నుకున్న ప్రధానమంత్రి బాలిన్ షాని జెన్జీ తిరిగి గద్దె నుంచి దింపబోతోందా అంటే పరిణామాలు చూస్తే అవుననే చెప్పాలి. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు ప్రధానిగా బాలిన్ షా బ్యాలెన్స్ తప్పడంతో తొందరలోనే ఆయన పీఠానికి ఎసరు రావడం ఖాయమంటున్నారు. ఇంతకీ బాలిన్ షా చేసిన తప్పిదాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. హీరో నుంచి జీరోకి 5 నెలల్లోనే ఇంత మార్పు దేనికి? నేపాల్ ప్రధానమంత్రి బాలిన్ షా ఫెయిల్ అయ్యాడా? ఇది వైఫల్యమేనా లేక ఇక్కడి ఫిలాసఫీనే ఇంతనా? నేపాల్ ప్రజలకు ఏం కావాలో అసలు వారికైనా తెలుసా? జెన్జీ ఉద్యమంతో దేశ ప్రధానిగా ఎన్నిక 6 నెలలు కూడా తిరగకుండానే జనంలో అసంతృప్తి. జెన్జీ ఉద్యమంతో గద్దెనెక్కిన బాలిన్ షాపై ఇప్పుడు అదే యువతరం తిరగబడుతోంది. దీనికి కారణమేంటనేది చూస్తే కేవలం భారత్ వ్యతిరేక వైఖరే తీసుకుంటే సరిపోదు. తనని నమ్మిన జనం కోసం ఏదైనా చేయాలి. పొరుగు దేశాలపై విషం చిమ్మినంత మాత్రాన పబ్బం గడిచిపోదు. రాజకీయం వేరు, పాలన వేరు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో బాలిన్ షా లెక్క తప్పాడు అనడంలో సందేహం లేదు. ఇక్కడే ఓ విషయం గమనించాలి. విజయం సాధించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. దీన్నే ఇంకోలా చెప్తే ఒక్కోసారి విజయం సాధించడం సులువే కానీ దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం ఇంకా కష్టమవుతుంది. నేపాల్లో ప్రధానమంత్రిగా బాలిన్ షా ఎదిగిన తీరు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. భవిష్యత్తు మీద ఆశతో జనం గద్దెనెక్కిస్తే బాలిన్ షా ఆ తర్వాత తన సొంత పార్టీ ఆర్ఎస్పీకి, అధికార కూటమికి, పార్లమెంటుకు, చివరికి ప్రజలకు దూరం అవుతూ వచ్చారు. ఇదంతా కేవలం 5 నెలల్లోనే జరిగిపోయింది. మార్చిలో ప్రధాని అయిన బాలిన్ షా ఏప్రిల్లో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై కస్టమ్స్ నిబంధనల్ని కఠినం చేశారు. దీంతో మందులు, కిరాణా సామాగ్రి, గృహోపకరణాల కోసం భారత మార్కెట్పై ఆధారపడే సాధారణ నేపాలీల రోజువారీ కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జనం భగ్గుమన్నారు. నిరసనల్ని గమనించి ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఇది బాలిన్ షా వేసిన మొదటి తప్పటడుగు. అయితే ఆ తర్వాత తన తీరు మార్చుకోలేదు. అసలు భారత్తో లేని వివాదాలను కూడా కోరి కొని తెచ్చుకున్నాడు బాలిన్ షా. నేపాల్, భారత్ 2 దేశాలు పరస్పరం ఆక్రమించుకున్నాయని పార్లమెంట్లో వివాదాస్పద ప్రకటన చేశారు. దీంతో భారత్ తో పాటు నేపాల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత భారత రాయబారుల్ని సైతం కలిసేందుకు ఆయన నిరాకరించారు. నేపాల్లో భూమి లేని ఆక్రమణదారుల్ని ఖాళీ చేయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం, మున్సిపల్ పోలీసులతో సమస్యల కారణంగా రైడ్ షేడ్ డైవర్ గణేష్ నేపాలీ ఆత్మాహుతి చేసుకోవడం బాలిన్ షా ప్రభుత్వంపై నమ్మకం పోయేలా చేశాయి. ఈ మధ్యనే భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ జిల్లాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య జరిగిన మత ఘర్షణల్లో 3 చనిపోవడంతో స్వయంగా తానే బహిరంగంగా స్పందించాల్సి వచ్చింది. సొంత పార్టీ సమావేశాలకు వెళ్లడు, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకపోవడంతో జనంలో ఇలాంటి నేతనా తాము యువతరం ప్రతినిధిగా భావించింది అనే ఆత్మశోధన ప్రారంభమైంది. వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, పాత వివాదాల్ని కెలకడం, నేపాలీలకు భారత సైన్యంలో ఉద్యోగాలకు అనుమతించకపోవడం, ఇలా అన్నీ తప్పిదాలే. దీంతో ఇక్కడి జనం బాలిన్ షాని దింపేయాలనే నిర్ణయాలకు పురిగొల్పాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. నేపాల్లో ఇలాంటి రాజకీయ మార్పులు మామూలే. 2008లో రాజరికం రద్దయిన తర్వాత 2017లో ఎన్నికలు జరగ్గా మావోయిస్టు పార్టీ ఎన్నికల్లో గెలిచినా ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. తర్వాత కేపీ శర్మ కూడా 2025లో ప్రధానిగా దిగిపోయారు. ఆయన తర్వాత సుశీల్ కర్కీని మధ్యంతర ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాదిలో ఎన్నికలు జరగగా తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమకే 6 నెలల్లోనే మొహం ముత్తడంతో బాలిన్ షాకి కూడా జనం ఎర్తు పెట్టేందుకు రెడీ అయ్యారు.